దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదంటే అసలు మనం తట్టుకోలేనంత గొప్పది. మరి దేవుడు ఎలా ఉన్నారో మనల్ని కూడా అలా ఉండమని ఆయన కోరుకుంటూ ఉన్నారు. పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. అటువంటి వారు ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట. కాబట్టి మనం అందరము కూడా దేవుణ్ణి చూడాలని మనకు ఆశ, దేవుని దగ్గరికి వెళ్ళాలని మనకు ఆశ, దేవుని సన్నిధిలో నిలవాలని మనకు ఆశ. ఆయన చూడకుండా మనం ఎలా వెళతాం పరలోక రాజ్యానికి? కాబట్టి మనము నిత్య రాజ్య వారసులుగా ఉండాలి అని అంటే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. ఇర్మియా 17వ అధ్యాయంలో ఏమంటాడంటే, హృదయము చాలా మోసకరమైనది అంటాడు ఆయన. ఘోరమైన వ్యాధి కలిగిందంట మానవుని యొక్క హృదయము. 17:19లో ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని. మరి మనందరి హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. ఎవరి గురించి వాళ్ళు ఏమనుకుంటామంటే, మేము చాలా మంచివాళ్ళం, మేము చాలా మంచివాళ్ళం, నేను బయటికి అలా కటువుగా కనబడుతున్నాను, కఠినంగా కనబడుతున్నాను కానండి, నా హృదయం చాలా మంచిదండి అని చెప్తుంటారు. ఎందుకంటే హృదయం మనకి బయటికి కనబడదు కాబట్టి. నేను ఇట్టే కరిగిపోతానండి, నాది జాలిగల మనస్సు అండి, నా హృదయం చాలా మంచిదండి అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అయితే మరి బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆ హృదయమే అన్నిటికంటే మోసకరమైనది అని చెప్తుంది బైబిల్. దానికి ఒక ఘోరమైన వ్యాధి కూడా ఉందంట. అది బయటికి కనిపించదు. ఆ వ్యాధి మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అది చాలా సందర్భాలలో క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది చాలామందికి. ఈ రోజుల్లో ఘోరమైన వ్యాధి అదే కదా. అది మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే చీమల పుట్టలాగా మనుష్యులు ఎక్కడ చూసినా ఏజ్తో పని లేకుండా భయంకరంగా ఏడవబడుతున్నటువంటి రోగం అది. అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి, దానికోసం మెడిసిన్ వస్తూనే ఉంది. ఎక్కడో ఒక చోట క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది ఎప్పుడో కొన్ని దినాల క్రితం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హాస్పిటల్స్ అవన్నీ కూడా బయాప్సీలకి పంపించడం, ప్రతి అవయవంలో నుంచి కూడా బయాప్సీ అంటే ఒక చిన్న పీసుని తీసి పంపిస్తారు బయటికి. ఎందుకంటే ఆ పీసు ద్వారా, ఆ మొక్క ద్వారా వాళ్ళ శరీరంలో ఆ యొక్క క్యాన్సర్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి, ఇంకా ముందుగానే డయాగ్నోస్ చేసే అనేకమైన పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. డయాగ్నోస్ చేయడం అంటే అదే పరీక్షించడం, కనుగొనడం అనేటువంటివి జరుగుతూనే ఉంది అదంతా కూడా. అయినా సరే చాలా సందర్భాలలో అది చాలా మోసకరమైన వ్యాధి అంట. ఎందుకంటే ఆఖరి వరకు కూడా కనిపించదు. టెస్టులన్నిటిలో కూడా నిల్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏమీ లేదని చాలా సంతోషిస్తూ ఉంటారు. మంచి రిపోర్ట్ వచ్చిందండి, ఏమీ లేదంటే అని సంతోషిస్తూ ఉంటారు. కానీ లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా అప్పుడు డయాగ్నోస్ అయ్యి మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అని చెప్తూ ఉంటారంట. కొన్ని సందర్భాలలో కొన్ని అవయవాలలో వచ్చిన క్యాన్సర్స్ ఎవరు కూడా కనిపెట్టలేరు, అంత మోసకరమైన వ్యాధి అంటది. లోపలే ఉంటుంది కానీ నక్కి ఉంటుంది, అది పరీక్షలకి దొరకదు అని చెప్తారు. అంటే అది ఎలా ఉందో అందుకనే ఈ యొక్క ఇర్మియా పోలుస్తున్నాడు ఏమనంటే, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అని దాంతోనే పోలుస్తున్నాడు ఇక్కడ ఇర్మియా. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని బాగు చేసుకునేటువంటి ఒక ఏమంటారు, ఒక మంచి డేగా ఈ డేని మనం తీసుకుందాం. ఎందుకంటే మా హృదయాలు బాగా అవ్వాలి ప్రభువా. మనం అనుకుంటున్నాం మా హృదయాలంతా బాగానే ఉన్నాయి, మేమంతా బాగానే ఉన్నాం, మేమంతా శుద్ధిగా ఉన్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మానవుని యొక్క హృదయము మంచిగా లేదు, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని ఇర్మియా చెప్పాడు. ఆదికాండంలో దేవుడే చెప్పాడు ఆ మాట. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మళ్ళా చదువుతున్నాను చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదట, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా కూడా కేవలము చెడ్డది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నారు. వాళ్ళ తలంపులు, వాళ్ళ హృదయంలో ఆలోచనలు కేవలం చెడ్డవి అన్నీ కూడా. అది చూసినప్పుడు దేవుడు వారి విషయంలో జోక్యం చేసుకుని వీళ్ళని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నారు అక్కడ ఆ సందర్భంలో. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం, మనం దేవుణ్ణి చూడాలని. ముఖదర్శనం కావాలయ్యా, నీ ముఖదర్శనం కావాలి అని పాటలు పాడుతూ ఉంటాం మనం. ప్రభువా నిన్ను చూడాలి అని పాట పాడుతూ ఉంటాం.
అయ్యా నీతో సావాసం చేయాలి, స్నేహం చేయాలి, నీవు మా స్నేహితుడివి అని అంటూ ఉంటాం. ప్రభువా మేము మీ తట్టు చూస్తున్నాము, ఎందుకంటే మీ ముఖముల తట్టు మేము చూసినప్పుడు మా ముఖములు ఎన్నటికీ కూడా ఇంకా లజ్జింపవు అనే పదాన్ని ఎత్తిపెట్టి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మనము దేవుణ్ణి చూడాలి అని అంటే మనకి పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధత లేనిదే ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు అని రాయబడి ఉందంటే హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడలేమని యేసుక్రీస్తు ప్రభు వారు ధన్యతలలో చెప్పారు. మరి ఎలా ఈ హృదయం అంత ఘోరమైన వ్యాధి కలిగినదైతే మనం ఎలాగా దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతాము? ప్రతిరోజు కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభు నా హృదయం నీ ఎదుట సరి అయినదిగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఎలా తెలుస్తుందండి మాకు ఆ హృదయము దేవుని ఎదుట సరి అయిందిగా ఉందా లేదా అంటే చాలా కష్టం. అది ఇందాక నేను చెప్పాను కదా, ఆ క్యాన్సర్ ఎక్కడుందో దాన్ని ఉంది అని తేల్చడానికే ముందు చాలా టెస్టులు చేయాల్సి వస్తుంది. మనం ఎలా పరీక్ష చేసుకుంటాము అని అంటే మీరు సామెతల గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మీరు బైబిల్స్ పెట్టుకుంటే తెరిచి చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-21 వచనాలు. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అనేటువంటి మాట చూశారు కదా. నా కుమారుడా నా మాటలు ఆలకింపు, నా వాక్యానికి నీ చెవి యొగ్గు, నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనివ్వద్దు, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో అని చెప్తున్నాడు. ఏదైతే వాక్యాలు వింటున్నామో మనం ఆ వాక్యాలని ఎక్కడ భద్రం చేసుకోవాలట? హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకని? ఆ వాక్యాన్ని మన కనుల ఎదుట నుంచి తొలగిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాక్యాన్ని అనునిత్యము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. తరువాత చెవి యొగ్గాలి, ఆ వాక్యానికి చెవి యొగ్గాలి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా మాట చెప్పినప్పుడు వినరు కదా, పెడచెవిని పెడతారు అంటారు కదా, ఐడియా ఉంది కదా మీకు. ఏదైనా మాట వింటూ ఉన్నప్పుడు పెడచెవిని పెట్టేస్తుందండి, అసలు వినదు అని చెప్తూ ఉంటారు. వాక్యం కూడా అంతే. దేవుని యొక్క మందిర ఆవరణంలో వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు అదే ఆ ఉపమానం గురించి మనం ఆలోచిస్తాం. ముళ్ళ తుప్పలలో కొన్ని విత్తనాలు పడిపోతాయి, రాతి నేలలో కొన్ని విత్తనాలు పడతాయి, రహదారిలో కొన్ని విత్తనాలు పడిపోయినప్పుడు ముళ్ళ తుప్పలేమో ఆ యొక్క విత్తనాలు కొంచెముగా మొలకెత్తగానే ఆ ముళ్ళ తుప్పలు వాటిని అణిచేస్తాయి. రాతి నేలన పడిన విత్తనాలేమో మొలకెత్తకుండా అదే విధంగా ఎండకి మాడి అది నశించిపోతాయి. మరి రహదారిలో పడిన విత్తనాలు అనేక మంది వచ్చి తొక్కి వాటిని అవి ఫలించకుండా చేస్తారు. మరి మంచి నేలలో పడాలి అని అంటే వాక్యమునకు నీ చెవి యొగ్గాలి ఫస్ట్. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. నా మాటలను ఆలకించడమే కాదు, నీవు చెవి యొగ్గాలి. నీవు చెవి యొగ్గి ఆ మాటలన్నీ కూడా నీవు భద్రం చేసుకొని తరువాత నీ కనుల ఎదుట నుండి వాటిని ఎప్పుడు కూడా తొలగిపోనీయొద్దు. ఇక మనకి ఏదైనా ఒక విషయంగా ఆలోచన వచ్చింది అని అంటే ఫస్ట్ ఆ వాక్యము మనకి గుర్తొచ్చేయాలి. వాక్యము మన జీవితంలో ప్రభువా ఇలా చెప్పావు కదా ఇక్కడ, కాబట్టి నేను ఇలా వెళ్ళకూడదు, ఇది త్రోవ కాదు, నేను సహవాసం ఇటువంటి వారితో చేయకూడదు, ఇటువంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నేను ఈ విధమైనటువంటి ఫ్రెండ్షిప్లు కట్ చేసుకోవాలి అని వెంటనే మనకు ఆలోచన రావాలి. ఎందుకంటే వాక్యంలో ఆ విధంగా ఉంది కాబట్టి. ప్రభువా నేను ఇటువంటివి చూడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నా కనులను త్రిప్పివేసుకుంటున్నాను, అటు ఇటు చూడకుండా తిన్నగా చూసేట్టు నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అని వెంటనే సెటరేట్ చేసుకోవాలి వాక్యాన్ని బట్టి. ప్రభువా నా నోటిని నేను భద్రం చేసుకుంటున్నాను, నా పెదవుల ద్వారం దగ్గర కాపు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వ్యర్థమైన మాటలు నా నోటి వెంబడి వచ్చేస్తున్నాయి. వాక్యం ఇలా చెప్పట్లేదు, వాక్యములో నీ నోరుని జాగ్రత్తగా కాచుకో అన్నారు కాబట్టి నేను అది సెటరేట్ అయిపోతున్నాను. ఇలా మన ప్రతి అవయవాన్ని కూడా వాక్యముతో లింక్ పెట్టుకొని సెటరేట్ చేసుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. నా మాటల్ని జాగ్రత్తగా వినాలి, వాటికి చెవి యొగ్గాలి. అది వినిన తర్వాత నీ హృదయంలో వాటిని భద్రం చేసుకుంటే అప్పుడు నీ హృదయము వాక్యము ద్వారా శుద్ధీకరించబడుతుంది.
ఆ హృదయము శుద్ధిగా ఉన్నవాడే దేవుణ్ణి చూడగలుగుతాడు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు 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 అని వేల వేల దేవదూతలతో కొనియాడబడుచున్నవాడు గనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇజ్రాయేలీలందరినీ కూడా నడిపించి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటాడు ఆయన. ఇంకా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు ఆయన. మరి పరిశుద్ధత లేకపోతే నా దగ్గరికి మీరు చేరలేరు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీరు శుద్ధీకరించుకోండి, మీ హృదయాలని శుద్ధీకరించుకోండి. ఎందుకంటే యెహోవా మీ మధ్యలో సంచారం చేస్తాడు కాబట్టి, రేపటి దినాన ఆయన వస్తాడు కాబట్టి ఈరోజే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ఆ ప్రజలతో దేవుడు అనుక్షణం మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఈరోజు ప్రార్థన చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా, ఈరోజు పాటలు చాలా బాగా పాడతారు అందరూ కూడా. కానీ వాళ్ళ హృదయాన్ని మనం ఒకసారి స్కాన్కి కానీ అప్పగిస్తే దేవుని దగ్గర ఉంటుందా ఆ స్కానర్, ఇక్కడ ఎక్కడా దొరకదు ఆ స్కానర్, దేవుని సన్నిధిలో ఉంటుంది ఆ స్కానర్. ఆయన స్కానర్తో నీ హృదయాన్ని ఒక్కసారి కానీ టెస్ట్ చేస్తే అది ఎంత రోగం గలదో, ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో రిపోర్ట్ వచ్చినప్పుడు నువ్వే చూసుకోలేవు నీ హృదయం యొక్క స్థితిని. అంతవరకు వెళ్ళొద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది నువ్వెంత చెడ్డవాడవో చెడ్డదానవో. ఎందుకంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు వస్తాయి కదా, నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇటు చూడు అటు చూడు, వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు, ఇప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు ఈ చాటింగ్ చేయి, ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేయి, లేదంటే ఇప్పుడు ఈ సీరియల్ చూడు, లేదంటే ఇప్పుడు ఈ సినిమా పాత సినిమాలు వస్తాయి కదా నీకు చాలా ఇష్టం కదా ఒకసారి ఓపెన్ చేసి చూడు. పాత సినిమాల్లో పాపమేమీ ఉండేది కాదు, ఇప్పుడు కొత్త సినిమాల్లో పాపం ఉంటుంది కాబట్టి పాత సినిమాలు నీకు ఇష్టం కదా అది ఓపెన్ చేసి చూడు. ఇలాంటివన్నీ కూడా నీ హృదయం నీకు చెప్తూ ఉంటుంది. నీవు ఒంటరిగా ఉన్నప్పుడే నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోగలుగుతావు. అదొక రకమైన స్కానర్. అది నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి అని నువ్వు తలస్తే సుమా, అసలు ఇవేమీ నాకు పట్టవండి, వింటాను వాక్యం విడిచిపెడతాను. ఇంకా ముందుకు పోతే కొంతమంది వినరంట, అక్కడే కూర్చుంటారు, ఫోన్లో ఉంటారు, అక్కడ మందిరాలలో కూడా ఫోన్లో ఉంటారు వాళ్ళు. లేదంటే ఏదో అక్కడికి వచ్చి బైబిల్ చదువుకుంటుంటారు. తెలుసా మీకు, కొంత వింత జీవులు ఉంటారు కొంతమంది మందిరంలోనికి వచ్చి, ఎందుకంటే అప్పుడే బైబిల్ వడిలో ఉంటుంది కాబట్టి ఆ వడిలో ఉన్న బైబిల్ని తెరిచి తెరిచి చదువుకుంటూ ఉంటారు. సేవకుడు అక్కడ వర్తమానం ఆయన పామరుడైనా, ఆయన పండితుడైనా, ఆయన ఆత్మపూర్ణుడైనా, లేదంటే ఆయన లోకానుసారమైన సేవకుడైనా, ఎవరి నుంచి అయినా కూడా దేవుడు మాట్లాడ సామర్థ్యము గలవాడు ఆయన. ఒకసారి నువ్వు వెళ్ళి మందిరంలో కూర్చున్నావు అంటే ఏ సేవకుడి నుంచి అయినా మాట్లాడతాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడంటే, నీవు మందిరములోనికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ యొక్క ప్రవర్తన అంటే నీ యొక్క టాప్ టు టో నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా కూర్చున్నావో, ఎలా చూస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో చాలా జాగ్రత్తగా చూసుకో. ఆశీర్వాదం శాపం అక్కడే ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా దేవుని మందిరంలో అని. చాలామంది నిర్లక్ష్యంగా అక్కడికి వచ్చి నిద్రపోతారండి. ఇంటి దగ్గర రాత్రి నిద్రపోరో ఏంటో నాకు తెలీదు. మీకు రాత్రులు నిద్ర పట్టదేమో, మందిరంలోనికి వచ్చి మరి ఆ ఏసీ మంచిగా చల్లగా తగులుతూ ఉంటే, కుర్చీ ఫెసిలిటీ ఉంటే హ్యాపీ స్లీప్ అనమాట. అక్కడ ఎవరు కదపరు. 1 అవర్ మాట్లాడతారు లకుమా సిస్టర్. ఇక 1 అవర్ కూడా నిద్రపోవచ్చేమో అని కొందరు నిద్రపోతూ ఉంటారంట. అలా అంటే అనారోగ్యంగా ఉండి ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉండి ముసలి వయసు అయిపోయి పెద్ద వయసు వాళ్ళు నిద్రపోతున్నారంటే అదొక అంటే మనం అర్థం చేసుకునే విషయం. అలా కాదు, చాలామంది బద్ధకస్తులు నిద్రపోతూ ఉంటారండి చాలామంది. ఇదొకటి. అంటే మందిరంలో అజాగ్రత్తగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి ఇంకేమి చెవిలోనికి వెళుతుంది, ఇంకేం హృదయంలోనికి వెళుతుంది ఆ వాక్యం. హృదయం అన్నిటికంటే చాలా చాలా విలువైనది అని లేఖనం సెలవిస్తుంది. హృదయ శుద్ధి మనకి చాలా అవసరమై ఉంది. మొత్తం ఏ గ్రంథంలో కూడా ఈ యొక్క హృదయము అంతరంగము గురించి చెప్పరు, కానీ బాహ్య శుద్ధీకరణ విషయాలు రాయబడి ఉంటాయి ఇతర గ్రంథాలలో. మీరు ఇన్నిసార్లు ఇలాంటి నదుల దగ్గరికి వెళ్ళి మునిగితే మీరు శుద్ధీకరించబడతారని, ఇలా మోకాళ్ళ మీద ఉండి మెట్లెక్కి వెళితే పాప పరిహారం అవుతుందని, మీరు మీ తలనీలాలు సమర్పిస్తే మీకు ఈ దోషం పోతుందని, మీరు ఈ యొక్క జంతు బలులు అర్పించినప్పుడు మీ మీద ఉన్నటువంటి అపచారం అంతా కూడా కడిగివేయబడి మీరు శుద్ధీకరించబడతారని, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలలో ఇలాంటివి బాహ్యంగా చేసుకునే ఆచారాలు
మడి తడి గురించి చెప్పబడతాయి. మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలని, ఇలా తలస్నానం చేయాలని, ఇలా దాన ధర్మాలు చేయాలని, గోవులను దానం చేయాలని, మీరు ఇలాంటి బియ్యాన్ని తీసుకెళ్ళి సో అండ్ సో పర్సన్స్కి ఇవ్వాలని, రకరకాల పదార్థాల లిస్టు చెప్తారు. అవన్నీ తీసుకెళ్ళి ఆ గుడిలో ఇస్తే మీకు ఈ దోషాలన్నీ పరిహారం అవుతాయని, ఇవన్నీ కూడా మీలో చాలామందికి జరిగాయి. అందుకే నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ పూర్వపు సాక్ష్యాలను చెప్పినప్పుడు, మేము ఇలాంటివి సమర్పించాం, ఇలాంటివి అర్పించాం, మేము ఇలాంటి గుళ్ళకి ఇచ్చాం, దాన ధర్మాలు చేసాం, గుడుల దగ్గరికి వెళ్ళి ఇలా ఇంతంత ఆహారం వండి పంచేవాళ్ళం, మేము ఈ విధంగా ఇన్నిసార్లు 1,000,000 సార్లు ఇది రాస్తే చాలా జరుగుతుందని మేము ఇది రాసేవాళ్ళం. ఇవన్నీ కూడా నేను విన్నాను కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. బాహ్య సంబంధమైన ఆచారాల గురించి ఇతరమైనటువంటి పుస్తకాలు మనకు చెప్తూ ఉంటే, బైబిల్ మాత్రం హృదయం గురించి మాత్రం మాట్లాడుతుంది, మన అంతరంగము గురించి మాట్లాడుతుంది, మన ఆలోచనలను గురించి మాట్లాడుతుంది, మన హృదయ అంతరంగములో ఉన్నటువంటి ప్రతి విధమైన విషయము గురించి క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది బైబిల్. ఖచ్చితంగా బైబిల్ విషయంలో మనము అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దాని మీద దృష్టి నిలుపుతుంది అని చెప్తున్నాను నేను. ఒకసారి ఒక వృత్తాంతం మనందరికీ తెలిసిందే. 1వ సమూయేలు గ్రంథము మీకు ఇది 16వ అధ్యాయంలో దొరుకుతుంది, 6-7 వచనాలలో. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలు. అది నేను చదివి వినిపిస్తాను, ఒకసారి చూద్దాం, చూడండి, బాగుంటుంది అక్కడ. సమూయేలు యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళతాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి చాలామంది కుమారులు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, వారి కుమారులలో ఒక్క కుమారుణ్ణి నేను ఇశ్రాయేలీల మీదకి రాజుగా అభిషేకించుకోవాలనుకుంటున్నాను, తైలపు కొమ్ములో తైలాన్ని నింపుకొని అక్కడికి పట్టుకొని వెళ్ళు అని చెప్తాడు ఆయన. సమూయేలు గారు సౌలు మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో వెంటనే తైలపు బుడ్డిలో ఆ కొమ్ములో తైలాన్ని నింపుకొని పట్టుకొని వెళతారు. అక్కడికి యెషయి ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తరువాత మొదటగా ఎలియాబు అనేటువంటి యెషయి పెద్ద కుమారుడు వస్తాడండి. వచ్చినప్పుడు ఆయన ఇలా చూడగానే సమూయేలుకే ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఈయనే రాజు అయి ఉంటాడో అనిపిస్తుంది. చూడండి, నేను చదువుతాను. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను. జాగ్రత్తగా చూడండి అక్కడ. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. హృదయం గురించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు. హృదయము. మీ హృదయాలు బాగున్నాయా? మీ హృదయం బాగుంది అని చెప్పగలరా ఇప్పుడు మీరు? మీ అంతరంగం చాలా బాగుందా? మీ హృదయంలో ఎప్పుడు కూడా ఇంకా ఏ దురాలోచనలు లేకుండా ఉన్నారా? ఎవరి మీద ఏ వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉన్నారా? మీ హృదయంలో ఎవరిని తిట్టుకోకుండా ఉన్నారా? మీ హృదయంలో 24 గంటలు దేని గురించో విపరీతమైన ఆలోచనలు చేయకుండా ఉన్నారా? హృదయం అంతా శుద్ధిగా ఉందా? దేవుని మీద ఆనుకుని ఉందా? హృదయం అంతా దేవుని వాక్యము చేత నింపబడి ఉందా? నా మాటల్ని నీ హృదయంలో భద్రంగా ఉంచుకో అన్నారు ప్రభు. అలా భద్రంగా ఉన్నాయా? దేవుని మాటలు లోపల ఉన్నాయా? ఏ విషయానికైనా టక్కుమని ఆ దేవుని మాట గుర్తొచ్చి ఆ పని చేయకుండా నువ్వు ఆగిపోతున్నావా? అమ్మో ఎందుకులే, దేవుని మాట మొన్నే విన్నాను నేను ఆ పని చేయను అని ఆగిపోతున్నావా నువ్వు? ఆ స్థలానికి నేను రాను అని ఆగిపోతున్నావా నువ్వు? ఇవన్నీ జరుగుతూ ఉంటే నీ హృదయం బాగున్నట్లు. అవేమీ లేకుండా నీకు ఏది నచ్చితే అక్కడికి ఆ పని చేస్తావు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళతావు. ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతావు. నీకు ఏ బట్టలు వేసుకోవాలనుకుంటే ఆ బట్టలు వేసుకుంటావు. ఎవరిని తిట్టాలనిపిస్తే నోరు వెంటనే వాళ్ళని తిట్టేస్తుంది. బయటకు తిట్టే ఛాన్స్ లేకపోతే లోపల తిట్టేస్తావు. బయటకు సణిగే ఛాన్స్ లేకపోతే లోపల సణిగేస్తావు. ఇంకా పైగా దగ్గరకు వచ్చి పైన ఎంత మంచి నవ్వు ముఖం పెట్టుకొని లోపల మాత్రం నీ హృదయంలో ద్వేషిస్తూ ఉంటావు కొంతమందిని. చూసారా? ఇవన్నీ కూడా కపట నటన. వాళ్ళ హృదయము చెడిపోయింది, వాళ్ళ హృదయం మంచిగా లేదు, వాళ్ళ అంతరంగం పాడైపోయింది. కాబట్టి ఈరోజు హృదయ శుద్ధి కావాలి ప్రభువా అని అడగాల మనం అందరం కూడా.
ఇక్కడ మనము ఎవరిని జడ్జి చేయడానికి కూర్చోలేదు, మనల్ని మనము వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి కూర్చున్నాం. చాలామందికి అనారోగ్యాలు రావడానికి కారణం వాళ్ళ హృదయం చెడ్డగా ఉండడమే. చాలామంది జబ్బులకి కారణం వాళ్ళ హృదయం చెడిపోయి ఉండడమే. కాబట్టి ఈరోజు అనారోగ్యం గల వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈరోజు మంగళవారం కాబట్టి వారు ఇది కూడా అడగాలి. అంటే అనారోగ్యం గలవారికేనేమో అని మీరు అనుకోకండి, అసలు ప్రతి పరిస్థితికి కారణం హృదయమే. కాబట్టి అది శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకంటే ధన్యులు అంటే బ్లెస్డ్ అని అర్థం అండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాయబడి ఉంది. అంటే హృదయం ఎవరికైతే శుద్ధిగా ఉందో వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు అని అర్థమవుతుంది కదా. ఇదే మాటల్ని పౌలు భక్తుడు కొంచెం మనకి అంత అర్థం అవ్వదు అది, కానీ ఇప్పుడు నేను చెప్తూ ఉండగా మీకు అర్థమైపోద్ది. రోమీలకు రాసిన పత్రిక అందరూ ఒకసారి తెరవండి. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి అందరూ తెరుద్దాం. 7వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22-23 వచనాలు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుడు దేవుని ఆత్మ మన లోపల ఉన్నారు కనుక ఆయనను బట్టి ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. నా అంతరంగ పురుషుడిని బట్టి నేను ధర్మశాస్త్రం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు చాలా ఆనందిస్తున్నాను. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చూసారా, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. మామూలుగా చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోయింది. అది లోపల ఉన్న అంతరంగ పురుషుడిని బట్టి ధర్మశాస్త్రం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆనందిస్తున్నాం. అయితే వేరొక నియమం కూడా ఉంది నా బాడీలో. ఇదేం చేస్తుంది అంటే వాక్యము వింటూనే ఉంటుంది కానీ లోబడదు. వాక్యము చదువుతూనే ఉంటుంది కానీ లోబడదు. అది వేరొక నియమము. అది నా బాడీలో ఉంది. అదేం చేస్తుందంటే నన్ను చెరపట్టుకుని పక్కకి ఈడ్చుకుని పోతూ ఉంటుంది. అబద్ధాలు ఆడకూడదని తెలుసు, కానీ ఇది నన్ను పక్కకి ఈడ్చుకుపోతుంది. తిండిపోతుతనము వద్దని తెలుసు, పక్కకి ఈడ్చుకుపోతుంది. చెడ్డ ప్రదేశాలకి వెళ్ళకూడదని తెలుసు, ప్రక్కకి ఈడ్చుకుని పోతుంది. చెడ్డ ప్రవర్తన మనకు ఉండకూడదని తెలుసు, ప్రక్కకి ఈడ్చుకుని పోతుంది. అది వేరొక నియమము. అది నా శరీరంలో ఉన్నట్లు నేను గమనిస్తున్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన క్రిస్టల్ క్లియర్గా అద్దములాగా తనను తాను చూసుకుంటూ ఏమేమి పొరపాట్లు ఉన్నాయో, ఏమి తప్పులున్నాయో, ఏమి నాలో చెడ్డవి పనిచేస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్ రాసేసాడు పౌలు. మనమైతే అసలు ఆ విధమైనటువంటి మాటలు అసలు రాయం. మన డైరీయే ఎవరైనా చదివితే నేను చాలా మంచివాడిని, నేను చాలా హర్ట్ అయిపోయాను ఈరోజు, నేను అసలు నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత మంచిదాన్నో ఎవరూ పట్టించుకోవట్లేదనే ఉంటాయి అందరి డైరీలో. ఒకవేళ డైరీ రాసుకునే అలవాటు ఉంటే, నన్ను ఈరోజు ఎంతమంది హర్ట్ చేస్తారంటే, నేను అసలు ఎంత మంచిదాన్ని అంటే, ఎంతమందికి సహాయం చేశానంటే రాసుకుంటావు నువ్వు. కానీ పౌలు అటువంటి వాడు కాడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎదురుగా పెట్టుకుని తనను తాను పరిశీలించుకొని ఈ చావునకు లోనైన ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు? నా శరీరములో వేరొక నియమము నాకు కనబడుతుంది, ఇది ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను ఈడ్చుకొని పోతుంది అనేటువంటి మాటలు రాస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప భక్తుడు అయినా ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? నేను అస్సలు మంచిదాన్ని కాదు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? నేను అస్సలు చాలా చెడ్డదాన్ని, నేనే మంచిదాన్ని కాదు కాబట్టే ఇంతమంది నన్ను వేలు పెట్టి చూపిస్తున్నారని ఎప్పుడైనా అనుకున్నారా? 1, 3, 4, 4 మనుషులు నువ్వు తప్పుదానివి, నువ్వు మంచిగా లేవు, నువ్వు చెడ్డగా ఉన్నావు, నువ్వు గర్విష్టివి, నీ యొక్క ఆలోచనలు సరిగ్గా లేవని చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆ 4 పక్కకు తోసేసావా? ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది వచ్చి ఇలాంటి కంప్లైంట్ చెప్తారు. మా ఇంట్లో నేనంటే ఎవరికి పడదండి, నన్నే అంటారండి అస్తమాను, అందరూ నన్నే అంటారండి అందరూ అంటారు. అంటే నిన్నే ఎందుకు అంటున్నారు? ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకోవచ్చు కదా. నిన్నే ఎందుకు అంటున్నారు? ఏముంది లోపం? ఎందుకంటే వేరొక పాప నియమము మన శరీరంలో పనిచేస్తూ ఉంది. అది దేవునికి విరోధమైనది. అది గర్వమే కానీ, ఈర్ష్యే కానీ, ద్వేషమే కానీ, అహంకారమే కానీ,
దేవునికి విరోధమైన బద్ధకమే కానీ, కపట నటనే కానీ, అన్నిటికంటే హైలైట్ అండి ఇది. ఇది మాత్రం మర్చిపోకూడదు మీరు, కపట నటన. పైకి భక్తి పరుల వలె నటిస్తూ ఉంటారు కానీ దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించిన వారు కారు. పైకి వాళ్ళు ఎంత భక్తి పరుల్లా ఉంటారంటే మాట్లాడితే దేవుడు 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 అంటూనే ఉంటారు వాళ్ళు. వాక్యము చదువుతూ ఉంటారు వాళ్ళు. రెగ్యులర్ మందిరానికి అసలు మానరు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క లోపల కపట నటన ఉంటుంది. అన్నిటికంటే ప్రభువుకి చాలా అసహ్యమైనది కపట నటన అండి. అది మనుషులకి కనపడదు, దేవునికి మాత్రమే కనబడుతూ ఉంటుంది. మనుషులకు కనపడదు అది. దేవుని యొక్క కనుదృష్టిలో ఆయన అగ్నిజ్వాలా నేత్రములతో చూసినప్పుడు ఆయనకి కనబడుతూ ఉంటుంది. నేనేం చెప్పాడు ఇక్కడ ఎలియాబు గురించి ఏం చెప్పాడండి? ఏమన్నాడంటే మనుష్యులను లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను, ప్రక్కకు తోసేస్తాను నేను అన్నాడు ఆయన. ఎంత క్లియర్ చూడండి, 6-7 వచనాలు చూడండి మీరు. నేను ప్రక్కకు తోసేస్తున్నాను నేను ఎలియాబుని. నేను అస్సలు మనుషులు లక్ష్య పెట్టేవాడను కానే కాదు, హృదయాన్ని చూచువాడను నేను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీకు అర్థం అవ్వాలి, మనం బాహ్యంగా ఏం టాలెంట్స్ కనపరిచినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా పాడగలిగినా, ఎంత బాగా వాక్యము చెప్పగలిగినా, ఎన్ని తలాంతులు కలిగినా, కాల్చడానికి శరీరమే అప్పగించిన, ఎన్ని భాషలతో మాట్లాడినా, ఏమి చేసినా కూడా నిజముగా దేవుని యొక్క ప్రేమ కలిగిన హృదయము నీకు లేకపోతే అవన్నీ వ్యర్థమే. చూసారా హృదయానికి ఎంత మెసేజ్ ఉందో ఈరోజు. కాబట్టి ఇర్మియా చెప్పాడు హృదయం చెడ్డది మోసకరమైనదని. దేవుడే చెప్పాడు వారి హృదయాలోచనలు తలంపులు అన్నీ చెడ్డవని. వాక్యము క్లియర్గా చెప్తుంది, నీ హృదయంలో నా వాక్యాన్ని భద్రం చేసుకో, నీ చెవులకి జాగ్రత్తగా విను, వాటిని తొలగిపోనివ్వకు, నీ కనుల ఎదుట నా వాక్యాన్ని ఉంచుకో అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే శుద్ధీకరించబడతామని ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. వినుట ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. అది దేవుని గూర్చిన మాట అయితేనే అది మనకి విశ్వాసాన్ని కలుగజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి యాకోబు పత్రికలో కూడా ఉంటుంది 1:14లో, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడుతూ ఉన్నారంట. స్వకీయ దురాశలు, స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు, స్వంత శరీరం గూర్చినటువంటి అంటే ఇంకా అన్నీ కూడా మీరే కరెక్ట్ ఇంకెవ్వరు కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచనలతో, ఆ దురాశలతో ఈడవబడిపోతున్నారు అని అర్థమవుతుంది కదా. ఈరోజు మనము హృదయం గురించి రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నారో, ఆయన ఈ చావునకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ ఆలోచనల నుంచి ఎవరు విడిపిస్తారు, ఈ ధర్మశాస్త్రానికి విరోధంగా పోరాడే వేరే నియమం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆయన అంగలారుస్తున్నాడు. ఆయన అంతటి భక్తిపరుడైనటువంటి పౌలే అలా చేస్తే, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఆ దేవుణ్ణి చూసి ఆయన పరిశుద్ధతను తట్టుకోలేక చచ్చిన వాని వలె పడిపోయాడంట ఆయన. మరి మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నారు. అది బాహ్యమైనటువంటి రూప అలంకరణ కాదు. అంటే తెల్లని వస్త్రాలు, తలకి నూనె తక్కువ చేయకపోవడం, దీనమైన ముఖం పెట్టుకోవడం, కాళ్ళకి సాధారణమైన చెప్పులు వేసుకోవడం, లేదంటే తీసేయడం, జపమాల చేతిలో మనం పట్టుకోవడం, లేకపోతే ఇంకా రకరకాల బాహ్యమైనటువంటి మన అలంకరణ కాదు దేవుడు కోరుతున్నాడు. అలానే విచ్చలవిడిగా తయారవ్వండి నేను చెప్పట్లేదు, కానీ అది ఎలా ఉండాలో కూడా వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి భక్తి పరులైనటువంటి మనుషులకు, స్త్రీలకు తగినట్లుగా మనము తయారవ్వాలి, అది వేరే విషయం. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని బాగు చేసుకుందామా? మీరందరూ కూడా నా హృదయం ప్రభువా ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించండి. స్వకీయ దురాశల చేత ఏడవబడకండి. ఎవరికి వాళ్ళు మీ నీతి ఎలా మీకు చాలా నీతిపరులని మీరు అనుకుంటారు కదా, దేవునికి అది ఎలా కనబడుతుంది అంటే మురికి గుడ్డలాగా. నీ నీతి దేవుడికి ఎలా కనిపిస్తుంది అంటే మురికి గుడ్డలాగా కనిపిస్తుంది. అడిగితే మీరు అడగరు కదా, అది అడిగేంత ధైర్యం మనకు లేదు. నాయనా నేను ఎలా ఉన్నానో ఒకసారి చూపించవా అని అడిగితే ఆ ధైర్యం ఉంటే అడగండి దేవుణ్ణి. మీకు వచ్చినటువంటి సాతానుడు కూడా కొన్ని కళలు చూపిస్తూ ఉంటాడు. అబ్బా నువ్వు ఎంత మంచిదానివి అంటే, నీ తల మీద 10 కిరీటాలు ఉన్నాయి చూడు, నువ్వు చాలా మంచిదానివి, నీ దేవుడే చెడ్డోడని చూపిస్తూ ఉంటుంది. అది అలా కాదు. ప్రభువా నన్ను ఒకసారి పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు, నేను మంచిగా ఉన్నానో లేదో చెప్పవా అని అడుగుతాడు. ఎవరు అడుగుతారంటే దావీదు అడుగుతారండి. కాబట్టి అలా మనం ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే నేను హిస్సోపుతో కడుగు నాయన,
హిమమంతా తెల్లగా నా హృదయాన్ని మార్చు. నా హృదయంలో నీ వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను, భద్రంగా ఉంచుకుంటున్నాను. నా చెవులు నీ వాక్యానికి తొలగిపోవు. వాక్యం ఇలా ఒక ప్రక్క నుంచి చెప్తూ ఉంటే ఒక ప్రక్క నుంచి వాడు ఎలా మాట్లాడతాడంటే, పాస్టర్ గారు కూడా ఏమీ అంత నీతిగా ఉంటారులే అని నేను మొన్నే చూశాను, పాస్టర్ గారు అక్కడ కనిపించారులే, ఆ పాస్టర్ గారు నాతోటి ఇలా మాట్లాడారులే. లేదంటే మా పాస్టర్ గారు అలా మాట్లాడతారు కానండి వాళ్ళ పిల్లలు అస్సలు బాగోలేదండి, వాళ్ళే అలా ఉన్నారు, పైకి ఈయన వాక్యం అలా చెప్తూ ఉంటాడని వీళ్ళు ధర్మశాస్త్రానికి విరోధమైన నియమాన్ని తీసుకొస్తూ ఉంటారన్నమాట. అదే పోరాటం అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రక్కకి తోసివేసి నిన్ను గురించి నీవు ఆలోచించడం మొదలుపెట్టుకో. వారికంటే నేనేం చెడ్డదాన్ని కాదులే అంటాడు ఒకడు. వాళ్ళైతే తాగేస్తాడు, వాడైతే తిరిగేస్తాడు, వాడైతే అసలు విచక్షణ లేకుండా భార్యని కొడతాడు. నేను అలా ఏం లేను కదా, అలా ఉండుంటే బాగుండు నీకు అంటాడంట ఒక భర్త. బాబు వాక్యం చదువుకో, మందిరానికి రా, ప్రార్థన చేసుకో అని చెప్తే ఈయన ఇలా చెప్తాడంట, వాడికంటే నేను బాగానే ఉన్నానులే. ఎవరితో పోల్చుకుంటున్నారు మీరు? మనము పోల్చుకోవలసిందంతా మన ప్రభువుతో. ప్రభువులాగా యేసు వలే మీరు ఉండండి అన్నాడు ఆయన. మీరు నాలాగా ఉండండి అన్నాడు ఆయన. నన్ను ఫాలో అవ్వండి అన్నాడు ఆయన. ఆయనతో మనం పోల్చుకోవాలి, కానీ నీకంటే చెడిపోయిన వాళ్ళతో పోల్చుకుని నేను అంత చెడిపోలేదులే, కొంచెం బాగానే ఉన్నాను అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఒకే ఒక మాటని ఈరోజు మనం ధ్యానం చేసాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. కాబట్టి ఈరోజు ప్రభా మా హృదయము శుద్ధిగా చేయండి, మా హృదయంలో మీ రక్తం ప్రోక్షించండి, హిస్సోపుతో మమ్మల్ని కూడా కడగండి ప్రభువ. మా అంతరంగం అంతా శుద్ధీకరించండి, ముఖ్యంగా కపట నటన లేకుండా చేయండి, అబద్ధములు మాట్లాడే వారముగా మేము ఉండకుండా సహాయం చేయండి. నటించవద్దు అనేటువంటి మాటను బట్టి ఈరోజు ఎక్కువగా ప్రేరణ కలుగుతుంది నాకు. కాబట్టి మీలో చాలామంది, వినుచున్న వారిలో చాలామందికి ఆ నటించేటువంటి నైజం ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నటించడం అంటే సీరియల్లో సినిమాల్లో యాక్ట్ చేయడం కాదు, యూట్యూబ్లో యాక్ట్ చేయడం కాదండి. బయటికి ఆ నటన కనబడదు. బయటికి మంచి వారి వలె ఉంటూ లోపల చేస్తున్నటువంటి చెడ్డ క్రియలను బట్టి నటన, భక్తిపరులుగా నటించే నటన, మంచివారిగా నటించే నటన చాలా ఎక్కువగా కనబడుతుందండి. చాలా ఎక్కువగా, అధికముగా 80% కనబడుతూ ఉంది. కాబట్టి సరి చేసుకుందామా అందరం కూడా. ప్రభా అది నా శరీరంలో లేకుండా సహాయం చేయండి దేవా. నేను కూడా అంగలారుస్తున్నాను, నేను నీకు ఇష్టడుగా ఉండాలి, నాకు ఆశీర్వాదం కావాలి ప్రభా, నేను బ్లెస్ చేయబడాలి, దీవించబడాలి. కపట నటన నా హృదయంలో నుంచి తీసివేయండి ప్రభువా. దేవా నా కనుల ఎదుట నీ వాక్యాన్ని ఉంచుకునే భాగ్యము నాకు దయచేయండి అని అడగండి. అందరూ కూడా వినుచున్నవారు ఒప్పుకొని విడిచిపెడదాం. తప్పిదాలు ఏమున్నా కూడా ఒప్పుకొని విడిచిపెడదాం. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం ఏం చెప్తుందో, ఎవరు లేనప్పుడు నీవు ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నావో దీన్ని బట్టి నువ్వు కొంతవరకు స్కాన్ చేసుకోగలుగుతావు నీ హృదయం యొక్క స్థితిని. కాబట్టి ఈ విధమైన చాలా స్కానర్స్ ఉన్నాయి బైబిల్లో. ప్రతి వాక్యము నిన్ను స్కాన్ చేస్తుంది, ప్రతి వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది, ఎలా ఉన్నావో చూసుకో అని గద్దిస్తుంది. వాక్యాన్ని మన కనుల ఎదుట పెట్టుకుందాం. అద్దము వంటిది వాక్యం అని రాయబడి ఉంది. మనం అద్దము ఎదుటికి వెళ్ళి ఎక్కడెక్కడ మన హెయిర్ బాగోలేదా, లేకపోతే ఎక్కడ ఏమైనా మచ్చలు మరకలు ఉన్నాయా, సరిగా ఉందా లేదా డ్రెస్ అని చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళతాం కదా. అదే విధముగా వాక్యము ఎదురుగా నిలవబడి మేము ఎలా ఉన్నాం ప్రభు అని సరి చేసుకునే భాగ్యం ప్రభువుని ఇవ్వమని అడుగుదాం మనం. దేవానికి సరమ తండ్రి నీకు వందనారాభాషిన కోరిమ్మ మన కష్టతర తండ్రి. ఎస్ మాస్టర్, హోలీ గాడ్, హల్లెలూయా, వండర్ వర్కింగ్ గాడ్, మార్వెలస్ గాడ్, ఫైర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. వందనాలు ప్రభా. పరిశుద్ధపరచు తండ్రి, పరిశుద్ధపరచు. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత తండ్రి. మా హృదయాలలో పరిశుద్ధత కావాలి తండ్రి. నాయన యెషయా నాయన నా తండ్రి భక్తుని యొక్క పెదవులు పరిశుద్ధత కొరకు కాల్చిన అదే దేవుడు నేడు మాతో ఉన్నాడు. మా పెదవులను కాల్చండి, మా హృదయాన్ని కాల్చండి అయ్యా. దేవా శుద్ధీకరించండి తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధపరచండి. వ్యర్థమైన మాటల నుంచి నా పెదవులను విడిపించండి అయ్యా. వ్యర్థమైన నడకల నుంచి నాయన మా కాళ్ళను కాపాడండి ప్రభువ. వ్యర్థమైన దురాలోచనల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. స్వస్థపరచండి ప్రభువ. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు కదా. స్వస్థత శీఘ్రముగా కలుగులాగున సహాయము చేయమని నీ కృపగల హస్తానికి చూచుచున్న వారందరినీ అప్పగించుకుంటున్నాను. వినుచున్న వారందరినీ అప్పగించుకుంటున్నాను. నీ మాటకి అప్పగించుకోవడానికి
నాయన నీ వర్డ్కి లోబడ్డానికి అవసరమైన కృప వినుచున్న వారందరికీ దయచేయమని ఈరోజే మా హృదయాలన్నీ శుద్ధీకరించి బాగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.